నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. వంశం పారంపర్య వైద్యున్ని. ఈరోజు విషయం సౌందర్య వేదం. దీంట్లో ముఖం పైన మంగు, పింపుల్సు, అదేవిధంగా జిడ్డు పేసు, డ్రై స్కిన్ను, అనేక సమస్యలతో ఈ ఫేస్ మీద బాధపడే వాళ్ళం మనము ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటాం. ఇటువంటి వారికి మన ఇంటి వద్దనే మనం ఒక అద్భుతమైనటువంటి క్రీమును తయారు చేసుకునేదానికి తెలియజేస్తున్నాను. చక్కగా నేను ఇక్కడ చూపించే వస్తువులను చూసి మీకు మీరుగా తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. దానికి కావాల్సిన పదార్థాల్లో మొట్టమొదట గుగ్గిలము. ఈ గుగ్గిలాన్ని తీసుకొచ్చుకొని నున్నగా పొడి కొట్టుకోండి. మరొకటి మంజిష్ట, ఈ వేర్లు అన్నమాట, ఎరుపు రంగులో ఉంటాయి. మంజిష్ట వేర్లు తీసుకొని వచ్చి పొడి కొట్టుకోండి. మరొక పదార్థము ఇక్కడ కావాల్సినది బాదం పప్పు. దాని నుంచి తీసినటువంటి ఆయిల్ కావాల్సి ఉంటుంది, ఇది తీసుకోండి. మరొక పదార్థము శాండిల్ అండి, అద్భుతమైనటువంటి శాండిల్వుడ్ని తీసుకొచ్చుకోండి. మరొకటి మనకు ప్రధానంగా టర్మరీ, దీన్ని పసుపు అని కూడా అంటాం. మరొకటి కుంకుమ పువ్వు, దీన్ని కుంకుమ కేసరి అని కూడా చెప్పబడును. జాజికాయ, మనకు జాజికాయ మంచి సుగంధ పరిమళం ఇస్తూ ఉంటుంది. దీన్ని మరి తెచ్చుకోండి. ఒక చిన్న పీస్ మాత్రం చాలు, ఎక్కువ వేసుకుంటే మంట వస్తుంది కాబట్టి చిన్న ముక్కను మాత్రమే మనం యూజ్ చేయాల్సి వస్తుంది. మరొకటి మన ఇంటి దగ్గర పెరట్లో ఉన్నటువంటి మొక్క రోజ్, దీన్ని పన్నీర్ రోజ్ అంటాం. దాన్ని బాగా ఎండపెట్టుకొని ఈ విధంగా ఎండబెట్టిన తర్వాత చూర్ణం చేసుకోవాల్సి వస్తుంది. పొడిని తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు అన్ని తంతనిగా పొళ్ళు కొట్టి పెట్టుకొని ఇక్కడ నేను చూపించినటువంటి గుగ్గిలాన్ని తీసుకొని పొడి కొట్టుకొని ఇక్కడ ఒక పాత్ర తీసుకొని పాత్రలో ఈ విధంగా ఆయిల్ని తీసుకోండి. బాదామి ఆయిల్ వేసి బాగా వేడి చేసిన తర్వాత ఆ యొక్క వేడి పైన అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ గుగ్గిలం చూర్ణాన్ని వేయండి. ఈ విధంగా గుగ్గిలం చూర్ణం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా పిసకండి. పిసుకుతూ ఉంటే మంచి క్రీమ్ తయారవుతుంది. ఈ క్రీమ్తో పాటు ఇక్కడ చూపించినటువంటి పదార్థాల చూర్ణాలన్నీ కూడా దాంట్లో వేసి బాగా కలిపి, దీంట్లో గ్రీజలిన్ అనేది దొరుకుతుందండి. తగినంత మాత్రాన ఒక 10 డ్రాప్స్ మాత్రం వేసుకోవాల్సి వస్తుంది. అది కూడా ఒక క్రీమ్ డబ్బాకు సేరి. ఈ కుంకుమ పువ్వు కాస్ట్లీది కనుక మ్యాక్సిమం 2 గ్రాముల వరకు వేసుకుంటే చాలు. మిగతాటివంతా కూడా తగినంత, ఆ క్రీమ్ తగినంత మీకు కలర్ ఎట్లా కావాలో దాన్ని చూసి వేసుకోవడం ఉత్తమం. తయారైన తర్వాత ఈ యొక్క క్రీము ఎలా ఉంటుందో చూడండి. ఈ విధంగా ఉంటుంది క్రీమ్. దీనివల్ల ఇలా ఉన్న క్రీము ఫేస్ పైన ఎక్కడైనా సరే మొత్తం కూడా రాసుకోవచ్చు. ఇలా మొత్తం ఫేస్ అంతా రాసుకున్న తర్వాత బాగా రుద్దుకోండి. ఇది పగులు వేసుకోవాలన్నా రాత్రి వేసుకోవాలన్నా అనేది సందేహం లేదు. మీరు పూసుకొని ఆ తర్వాత మీరు ఫంక్షన్స్కి కానీ బయట ఏ దీనికైనా కూడా వెళ్ళచ్చు, అట్లా వెళ్ళచ్చు. మామూలుగా మనం ఏదైనా లోషన్ క్రీములు వాడినప్పుడు సౌందర్యాన్ని పెంచుకోవడానికి తప్ప అలానే వేసుకొని మీరు బయట కార్యక్రమాలకు కూడా వెళ్ళచ్చును, కడగాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా ఉదయము సాయంత్రము క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా ఫేస్కు రాసుకుంటూ వారానికి ఒక్కరోజు ఇక్కడ చూడండి ముల్తాన్ మట్టి ఈ విధంగా రాళ్ళు రాళ్ళుగా ఉంటుంది. దాన్ని ఈ విధంగా పొడి చేయడం జరిగిందనమాట. ఈ ముల్తాన్ మట్టి తగినంత తీసుకొని పెరుగు లేదు రోస్ వాటర్లో బాగా కలపండి. ఇక్కడ నేను చూపించినటువంటి మంజిష్ట కానీ అదేవిధంగా రోజా పూల చూర్ణము, శాండిల్ వుడ్ యొక్క చూర్ణము, మనం దాంట్లో చూపించినట్టు పసుపు అన్నీ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని దీన్ని ఫేస్ మీద రాసుకున్న తర్వాత ఆరిన తర్వాత ఒకసారి మళ్ళీ వాటర్ స్ప్రే చేసుకోండి. బాగా మనకు బ్యూటీ పార్లర్లో రుద్దినట్లయితే
ఆ ముఖం మీద ఉన్నటువంటి కలంతా వెళ్ళిపోయి కొంచెం బ్రైట్నెస్ వస్తుంది. మరి నల్లగా ఉండేవాళ్ళు మరంత తెల్లగా మారే అవకాశం ఉండదు. ముఖంలో లేనిది మొత్తుకున్నా రాదు. ఇది మంగు కానీ, డ్రై స్కిన్ను, జిడ్డు ఫేసు, అదేవిధంగా మొటిమలు, ఇటువంటివన్నీ కూడా శాశ్వతంగా నివర్తించుకోవచ్చు. ఇటువంటి కానుక ఆ కాలంలో శరగ సంహితుల వారు సవీంద్ర వేదంలో మనకు చెప్పబడినది. ఈ యొక్క సవీంద్ర వేదాన్ని మనం ఆచరించి మనం పూర్వకాలంలో బ్యూటీ పార్లర్లు లేవు, రాజులు రాణులు కూడా ఈ యొక్క బ్యూటీ పార్లర్లకు పోలేదు. ఇటువంటివి మాత్రం ఉపయోగించి ఎంతో అందంగా వాళ్ళు ఉండేవాళ్ళు. అటువంటి గొప్ప కానుకను అందజేసినటువంటి శరగ సంహితులకి నా హృదయం పూర్వకంగా మనం తలుచుకుంటున్నాం ఈరోజు. ఇటువంటి కానుకను మీరు చూసి మీకు మీరుగానే తయారు చేసుకోవాలా? తయారు చేసుకోకపోతే స్క్రోల్ అంటున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి కోరుకున్నట్లయితే మీ యొక్క సమస్యను వాట్సాప్ మూలకం మాత్రమే మాకు తెలియచేయండి. దానికి ఖచ్చితంగా మా వద్ద ఉన్నటువంటి ప్రోడక్టు, దాని యొక్క ఇతర విషయాలన్నీ కూడా మేము తెలియజేస్తాము. మీరు మా వద్ద నుంచి కూడా పొంది మీకున్నటువంటి సమస్యను సంపూర్ణంగా నివృత్తి చేసుకోవచ్చని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.